ఈ మంచి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రియా సహోదరి సహోదరులకు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై 39వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, అందరు నాతో చెప్పండి. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే, క్రైస్తవుని ఆరంభం కంటే ముగింపు మహిమగలదిగా ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి? అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు మన వాక్య అంశం, క్రైస్తవుని ఆరంభం కంటే ముగింపు మహిమగలదిగా ఉండాలి అంటే మనం ఎలా జీవించాలి? చదువుకున్న వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈరోజు మనం చదువుకున్న వాక్యం కీర్తన గ్రంథంలో నుండి చదువుకున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో కీర్తన గ్రంథం చాలా పెద్ద పుస్తకం. 150 కీర్తనలు. దీనిలో కొన్ని పాటలు ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దావీదు, కోరహు కుమారులు, ఆసాపు, మోషే, సొలొమోను, ఏతాము, ఇలా అనేక మంది భక్తులు వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారి జీవితాల్లో ఎదుర్కొన్న పరిస్థితులు, అనేకమైనటువంటి విషయాలను కీర్తనల రూపంలో వ్రాశారు. అయితే చరిత్ర ఏం చెబుతుందంటే, ఎజ్రా, నెహెమియా అనేటువంటి వారు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఆనాటి భక్తులు పాడుకున్న పాటలను, ప్రార్థనలను కొన్నిటిని తీసుకొని 150 కీర్తనలుగా బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వటం జరిగింది. చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్యం దగ్గరకు వద్దాం. 39వ కీర్తనలో దావీదు రాసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 150 కీర్తనలో దావీదు సుమారుగా 100 కీర్తనలు రాశాడు. అంటే అందరికంటే ఎక్కువగా దావీదు గారి కీర్తనలు రాయటం జరిగింది. ఈరోజు మనం చదువుకున్న కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తన గ్రంథంలో ప్రారంభం నుంచి మనం చూద్దాం. 39వ కీర్తన మొదటి నుంచి మనం చూస్తే దావీదు అంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారం అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని,
యెహోవా నా అంతం ఎట్లుండునది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ కీర్తనలో దావీదు, ఇదిగో నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటాను, భక్తిహీనుల ఎదుట నా నోటికి చిక్కం పెట్టుకుంటాను, నన్ను నేను కాపాడుకుంటాను, నా మాటలు కాపాడుకుంటాను, నా జీవితాన్ని కాపాడుకుంటాను. ఎందుకు ఈ విధంగా తెలియచేస్తున్నాడు? తన జీవితంలో దేవుని వాక్యం ధ్యానిస్తుంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే, పరిస్థితులను చూస్తుంటే, ప్రజలను చూస్తుంటే దావీదు యొక్క హృదయము, దావీదు యొక్క గుండె మండుతూ ఉందంట. స్తోత్రం చెబుదాం. దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండగా దావీదు గుండె మండుతూ ఉంది, మంట కలుగుతూ ఉంది. కారణం ఏంటయ్యా? ఎందుకు దావీదు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు? యెహోవా నా అంతము ఎట్లుండనిది నాకు తెలుపయ్యా. నా ముగింపు ఎలా ఉండబోతుందో, నా అంతం ఎలా ఉండబోతుందో నాకు తెలియచేయనాయనా. దావీదు ఎందుకు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు? దావీదు చేసిన ప్రార్థన, దావీదు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, నా ముగింపు ఎలా ఉండబోతుందో నాకు చెప్పయ్యా. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎన్నో రకరకాల ప్రార్థనలు మనం చేస్తున్నాం. సేవకులైనా, విశ్వాసులైనా, ఆరోగ్యం ఇయ్యయ్యా, డబ్బు ఇయ్యయ్యా, గృహం ఇయ్యయ్యా, వాహనం ఇయ్యయ్యా, ఉద్యోగం ఇయ్యయ్యా, పిల్లల్ని ఇయ్యయ్యా, ఇలా అనేక రకరకాల కోరికలు మనం కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఏనాడైనా విశ్వాస జీవితంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో దావీదు వలె ప్రార్థన చేశామా? దేవుణ్ణి అడిగామా? అయ్యా, నా అంతము, నా ముగింపు, నా చివరి దశ, నా చివరి శ్వాస ఎలా విడవబోతున్నానో, ఏ విధంగా నా జీవితము ముగించబోతుందో ఒక్కసారి నాకు చెప్పయ్యా, ఒక్కసారి నాకు తెలియచేయ్యా. దావీదు చేసిన ప్రార్థన ఈనాడు మనం కూడా చేయాలి. స్తోత్రం చేద్దాం. దావీదు ఎందుకు చేశాడు, కారణం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, దావీదుకు ముందు జీవించిన కొంతమంది జీవితాలు, దావీదు కంటే ముందు బ్రతికిన కొంతమంది వ్యక్తుల జీవితాలను దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటిగా మనం గమనిస్తే, దావీదుకు ముందు చరిత్రలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను అనే వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో సంసోను చరిత్ర మనకు కనబడతా ఉంది. ఈ సంసోను ఎవరు అని మనం చూస్తే, దాను వంశపు వాడు, జోరియా పట్టణస్థుడు, మనోరమ అనేటువంటి వారికి జన్మించాడు. పొలంలో పని చేసుకుంటుంటే దేవుని దూత వచ్చాడు, మనోహ, నీ భార్య గర్భవతి అయి ఒక కుమారుని కనును, ఆ కుమారుడు దేవుని ప్రతిష్ఠుడిగా నాజీరు చేయబడినవాడు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, మత్తు పానీయాలు తాగకూడదు, అపవిత్రమైనది ముట్టకూడదు, ఇశ్రాయేలీలను శత్రువుల చేతుల్లోంచి విడిపించే ఒక నాయకుడు అవుతాడని దేవుడు మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుడు తన దూత ద్వారా సంసోను తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు.
దేవుని దూత ఈ విషయాలన్నీ చెప్పాడు. చెప్పిన రీతిగానే మానోహ భార్య గర్భవతి అయింది, కుమారుని కంది. సంసోన్ అని పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు, చాలా బలవంతుడయ్యాడు. బైబిల్లోనే ఉన్న వారిలో సంసోన్ లాంటి బలవంతుడు ఇంకా ఎవరు లేరంట. స్తోత్రం చేద్దాం. అంత బలాన్ని, అంత కృపను దేవుడు సంసోనుకి ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సంసోను జీవితంలో ఒకానొక రోజున తిమ్నాత్ అనే పట్టణానికి వెళ్తున్నాడు. దారిలో ద్రాక్ష తోటలో నడుచుకుంటూ వెళ్తుంటే కొదమ సింహం ఎదురొచ్చిందంట. ఏ ఆయుధం లేదు, ఏ కత్తి లేదు, ఏ కర్ర లేదు, కానీ దేవుని బలముతో మేక పిల్లను చీల్చినట్టు సింహాన్ని చీల్చేశాడు సంసోను. దేవునికి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ తరువాత ఫిలిష్తీయులు సంసోనును అనేక రకాలుగా హింసించాలని, శ్రమ పెట్టాలని, బాధ పెట్టాలని సంసోనుతో పోరాటం చేస్తున్న దినాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, సంసోనుకు సంబంధించినటువంటి వారిని, సంసోను కుటుంబీకులను, ఇశ్రాయేలు ప్రజలను శత్రువులు అనేక రకాలుగా వాళ్ళు శ్రమ పెడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో సంసోను కోపం వచ్చి 300 నక్కలను పట్టుకొని ఆ నక్క తోక ఈ నక్క తోక కట్టి వాటికి దివిటీలు వెలిగించి ఫిలిష్తీయుల గోధుమల చేలు, పంటలు, పనలు, ఒలీవా తోటలు, ద్రాక్ష తోటలు మొత్తాన్ని తగలబెట్టించాడంట. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ తరువాత గాడిద ఎముకతో 1000 మందిని చావుగొట్టాడు. ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా సామాన్యమైన పనులు కాదే. ఎక్కడిది ఇంత బలం? దేవుడిచ్చిన బలం. దేవుని బలముతో అతని జీవితంలో అసాధ్యమైనటువంటి పనులు చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అతడు మంచిగా యథార్థంగా దేవుని కోసం జీవించవలసిన వాడు. కానీ సున్నతి లేని ఫిలిష్తీయుల కుమార్తెను ప్రేమించాడు. ఆ తరువాత గాజాకు వెళ్ళాడు. అక్కడ కూడా ఒక అన్యురాలను, ఒక వేశ్యను చేరాడు. సంసోను జీవితాన్ని పరిశీలిస్తుంటే తాను వెళ్ళిన చోటెల్లా పాపమే, పాపంలో పడిపోయాడు. పాపమే ఒక వ్యసనంగా సంసోను జీవితంలో మారిపోయింది. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఒకానొక రోజు ఒక వేశ్య ఇంటిలో ఉన్నప్పుడు శత్రువులు వచ్చారంట. అర్ధరాత్రి వేళ ఆ యొక్క ద్వారబంధాలను కూడా బీకి వెళ్ళిపోయాడంటండి. ద్వారబంధాలను బీకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత షోరేక్ అనే ఒక లోయలో దెలీలా అనే ఒక ఆమె జీవిస్తూ ఉంది. తర్వాత ఆమెని చేరాడు. అక్కడ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నాడు. సంసోనా, నీ జీవితం ఏంటంటే న్యాయాధిపతిగా, ఒక మంచి వ్యక్తిగా, నాయకునిగా ఉండవలసిన వాడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. సంసోను చూడగానే ఫిలిష్తీయులకి ఎంతో దడ, వణుకు. ఎందుకంటే ఆయనకున్న బలాన్ని బట్టి వాళ్ళంతా కూడా భయపడిపోయారు. ఒక రోజున ఈ సంసోను దెలీలా ఇంట్లో ఉంటున్నాడని, ఆమెతో గడుపుతున్నాడని తెలుసుకొని ఫిలిష్తీయులు వచ్చి అడుగుతున్నారు, అమ్మా దెలీలా, నీ దగ్గరకు వస్తున్నాడే సంసోను, అతడు చాలా బలవంతుడు, అతడు చాలా అసాధ్యమైన పనులు చేస్తున్నాడు, ఆయనకు అంత బలం
ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలో ఉన్న బలం పోవాలంటే ఏం చేయాలో తెలుసుకో. 1100 వెండి నాణ్యాలు ఇస్తామని వాళ్ళు దెలీలాతో చెప్పారట. ఒకరోజు ఇలాగే వచ్చాడు, అడుగుతా ఉంది, అయ్యా సంసోను, నీకింత బలం ఎక్కడి నుంచి వచ్చింది? నీలో ఉన్న బలం పోవాలంటే ఏం చేయాలి అడుగుతా ఉంది. అప్పుడు సంసోను అంటున్నాడు, దేవుని వాక్యంలో మనం చూస్తే 7 నిరవంజి చూలతో నన్ను బంధిస్తే నేను బలహీనుడునవుతానని చెప్పాడంట. ఆయన చెప్పినట్టుగానే ఆ 7 నిరవంజి చూలతో సంసోను బంధించింది. అంటుంది కదా, ఫిలిష్తీయులు వస్తున్నారు, సంసోను లే అంటే వెంటనే వాటిని నూలు దారాలు తెంపినట్లు తెంపుకుంటూ వెళ్ళిపోయాడండి. స్తోత్రం జీవితం. రెండోసారి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అడుగుతా ఉంది. ఈసారి అంటున్నాడు, క్రొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నేను బలహీనునవుతానని చెప్పాడు. అలాగే చేసిందట, వాటిని తెంపుకెళ్ళిపోయాడు. స్తోత్రం చేద్దాం. మూడోసారి అప్పటికే సంసోను ఎంటికలు బాగా పెరిగిపోయినాయి. 7 జడలుగా జడలు అల్లితే నాలో ఉన్న బలం పోయిద్దని చెప్పాడట. అలాగే జడలు అల్లి మగ్గపు మేకుతో వాటిని బంధించింది. శత్రువులు వస్తున్నారు, సంసోను లేలి అంటే ఆ మగ్గపు మేకుతో కూడా బీక్కి వెళ్ళిపోయాడంట. స్తోత్రం చేద్దాం. నాలుగోసారి, అయ్యా నువ్వు వాస్తవం చెప్పట్లేదు, నిజం చెప్పట్లేదు, నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే సంసోను అన్నాడు, నేను పుట్టిన దగ్గర నుండి నాజీరు చేయబడిన వాడను, నా తల మీద ఇంతవరకు మంగళ కత్తి వేయబడలేదు, నా వెంట్రుకలు కత్తిరిస్తే క్షౌరం చేయిస్తే నా బలం పోయిద్దని చెప్పాడు. అలాగే గాఢ నిద్ర కలుగ చేసి నిద్రపుచ్చి ఒక పనివాణ్ణి తీసుకొచ్చి శుభ్రంగా క్షౌరం చేయించింది, గుండు చేయించింది. యథావిధిగా పిలుస్తూ ఉంది, శత్రువులు వస్తున్నారు, సంసోను లే అంటే అంతకుముందు నూలు దారాల్లాగా పోగుల్లాగా తెంపుకుని విరజిమ్ముక్కుని వెళ్ళినోడు ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాడు. స్తోత్రం చేద్దాం. కారణం అతనిలో ఉన్న బలం పోయింది. శత్రువులు వచ్చారు, సంసోను పట్టుకున్నారు, త్రాళ్లతో బంధించారు. కళ్ళు కనపడితే వాడు చేసిన పనులు సామాన్యమైనవి కాదు, అందరినీ చావగొడతాడేమోనని భయమేసి మొదటిగా 2 కళ్ళు తోడేశారంట. స్తోత్రం. 2 కళ్ళు తోడేశారు. ఓ పెద్ద తిరగలి గానుగిచ్చి తిరగలిస్తమని పని అప్పగించారు. సంసోను జీవితంలో చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అతని జీవితం. దేవుని మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, వెళ్ళకూడని చోటకి వెళ్తూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. గనక సంసోను జీవితం అతి దారుణంగా భయంకరమైనటువంటి స్థితిలోకి అతని యొక్క పతనం వెళ్ళిపోతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, సంసోను బలవంతుడు, నాజీరు చేయబడినవాడు, న్యాయాధిపతి, బలవంతుడు. దేవుడు ఎంతో కృప ఇచ్చాడు, దేవుని అభిషేకం ఉంది, దేవుని బలం ఉంది, తలలో అభిషేకం ఉంది, తల వెంట్రుకల్లో బలం ఉంది, కానీ కళ్ళల్లో బలహీనత ఉంది. చెప్పండి అందరూ ఈ మాట. తల వెంట్రుకల్లో బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. చెప్పండి, మీరు కూడా చెప్పండి. తల వెంట్రుకల్లో
బలం ఉంది, కళ్ళల్లో బలహీనత ఉంది. కళ్ళల్లో ఉన్న బలహీనత అంత బలాన్ని మింగేసింది. ఇది వినగానే సంసోను జీవితమే కాదండోయ్, ఈనాడు లోకంలో ప్రతి మనిషి జీవితం పతనమవుతుంది, పాడైపోతుంది కంటి చూపు ద్వారా. మన చూపు, మన దృష్టి సరిగా లేనప్పుడు మనలో ఉన్న బలం, మన జీవితం పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్తోత్రం జీవితం. మత్తయి సువార్తలు అంటాడు, దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయింది అన్నాడు. స్తోత్రం జీవితం. కన్ను వెళ్ళిన చోటకి మన మనస్సు వెళ్ళిపోద్ది. ఫస్ట్ కళ్ళు జాగ్రత్త. అందుకే సంసోను కళ్ళల్లో బలహీనత ఏంటది? పాపము. 3 సంఘటనలో, తిమ్నాతులో, గాజాలో, షోరేకులోయలో 3 రకాల స్త్రీలతో, 3 పాపములో, వేశ్య జీవితంలో జీవించాడు. అతని పాపం అనే వ్యసనం అతని జీవితాన్ని పాడు చేసింది. అతనిలో ఉన్న బలం పోయింది. శత్రువులు పట్టుకున్నారు. ఫిలిష్తీ సర్దారులంతా కూడా ఊరంతా చాటింపేసి, మన దాగోను దేవత మన శత్రువును మన చేతికి అప్పగించింది, పండగ చేసుకుందాం, దేవత బలర్పిద్దాం అని అందరినీ ఆ గుళ్ళోకి తీసుకొచ్చారంట. త్రాళ్లతో బంధించిన సంసోను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. అరేరే, వీడుగోరా బలవంతుడైన సంసోను, సింహాన్ని చీల్చినాడు, దవడ ఎముకతో చంపినాడు, ద్వారబంధాలు బిక్కెళ్ళినాడు. ఏమైపోయాడో చూడండి. నవ్వుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. సంసోనుని ఎంతో హేళన చేశారంట ఆ రోజు. ఆ మాటలు తట్టుకోలేక సంసోను ఆ గుడి ఆధారపడి ఉన్న ఆ స్తంభాలను పట్టుకొని ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడండి. స్తోత్రం చేద్దాం. చేతులేది గట్టిగా స్తోత్రం చేద్దాం. అయ్యో దేవా, ఇక ఈ జీవితం నాకొద్దయ్యా, ఈ బ్రతుకు నాకొద్దు, ఈ జీవితం నేను జీవించలేను, నేను బ్రతుకుట కంటే చావటం మంచిది. స్తోత్రం. ఏమండి, ఒక ప్రశ్న. సంసోను జీవితంలో దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు? ఎప్పుడు గుర్తుకొచ్చాడమ్మా? 2 కళ్ళు పోయినాక. బలమంతా, బలం ఉంటే మనం వింటామా? బలం ఉంటే వింటామండి? దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఒక ఆయన అన్నాడు, డబ్బన్నా పోవాలి, జబ్బన్నా డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. అన్నీ బాగుంటే దేవుడి దగ్గరకు రాం, దేవుని మాట వినం. ఈరోజు కూడా ఏదో బాధ, సమస్య, ఇబ్బంది, ఎంత బాగున్నా, ఎన్ని బాగున్నా ఏదో ఒక సమస్య దేవుడు పెడతానే ఉన్నాడు ఈరోజు కూడా. అది పెట్టకపోతే మనకు దేవుడు గుర్తుకు రాడండి. ప్రార్థన కూడా చేయలేం. శ్రమ ఎందుకంటే
మన మంచికే, దేవుని గుర్తు చేసుకోవడానికి. సంసోను జీవితంలో కళ్ళు పోయినాక దేవుడు గుర్తొచ్చాడు. నయోమి జీవితంలో తన భర్త, కొడుకులు అందరు చచ్చిపోయినాక దేవుడు గుర్తొచ్చాడు. తప్పిపోయిన కుమారుడి జీవితంలో పందులు తినే పట్టు తినే పరిస్థితికి వచ్చినాక తండ్రి గుర్తుకొచ్చాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దా హల్లెలూయా. దేవుణ్ణి గుర్తుకు రావాలంటే నీకేమవ్వాలి? అమ్మో ఊరు నాయన ఇదేంద్ర బాబు, నీకేం జరగాలి? బాబా అలాంటి ఏం రానియొద్దు నాయన, ఆ పరిస్థితులు ఏమి రాకుండానే ముందే జాగ్రత్త పడతాం, నిన్ను నమ్ముకుంటాం అయ్యా, నీ మాట వింటాం ప్రభు అని మన జీవితాలను అప్పగించుకుంటే చాలా మంచిది. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దా హల్లెలూయా. సంసోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో దేవా ఒక్కసారి మరలా నా బలాన్ని నాకు దయచేయి, దయచేయి. సంసోను ప్రార్థన దేవుడు విని అతని బలాన్ని మరలా ఇస్తే ఆ గుడి యొక్క స్తంభాలను పడగొట్టేశాడు. ఆ గుడి ఎక్కడిదక్కడ మొక్క చెక్కలై ఆ గుడి లోపల ఉన్న ఫిలిష్తీయుల మీద పడితే వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళతో పాటు సంసోను కూడా చచ్చిపోయాడండి. సప్పు కొడుతుంది, కొట్టమ్మ కొంచెం గట్టిగా, ఓపిక లేదా కూడా. స్తోత్ర హల్లెలూయా. కొంచెం నోరు తెచ్చి గట్టిగా చెప్పండి అన్న, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఆరంభం బాగానే ఉంది, ప్రారంభంలో బాగానే ఉన్నాడు సంసోను, బలవంతుడే, బలశాలి, ఎన్నో గొప్ప పనులు చేశాడు, ఎవడు చేయలేని గొప్ప పనులు చేశాడు. చివరిలో దిక్కులేని చావు తెచ్చాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర, ఈ వాక్యాలు, ఈ మాటలు చదువుతుంటే వింటంటే గుండె పగిలిపోతూ ఉంది, గుండె బద్దలవుతూ ఉంది. చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు, చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ మధ్యలో ఆగిపోతున్నారే, పాపంలో పడిపోతున్నారే, త్రాగుల్లో పడిపోతున్నారే, మరలా పూజల్లోకి వెళ్ళిపోతున్నారే. అంతం వరకు నిలబడేవాళ్ళు ఎంతమంది? స్తోత్రం. చావైనా బ్రతుకైనా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, అంతం వరకు విశ్వాస జీవితాన్ని, అంతము వరకు మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు దేవుడు. స్తోత్రం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. సంసోను జీవితం చివరిలో అంత దారుణంగా చనిపోవడానికి కారణం పాపమనే వ్యసనం. అందరు చెప్పండి, కొంచెం మాట్లాడండి అమ్మా. పాపమనే వ్యసనం. ఈనాడు నీ ఆత్మీయ జీవితాన్ని ఏ వ్యసనం పాడు చేస్తుంది? సినిమాలా, సీరియల్సా, త్రాగుడా, వ్యభిచారమా, ఏమండి కోడి పందాలా? ఈ లోకంలో వ్యర్థమైనవి ఎన్నో వ్యసనాలు, ఎన్నో కుటుంబాలను పాడు చేసేస్తున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ వ్యసనము దేవుని నిన్ను దూరం చేస్తుందో ఈ వాక్యాన్ని బట్టి నీలో ఉన్న చెడు వ్యసనాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తే నీ అంతము మహిమకరంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్ చూద్దాం గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దావీదు వలె మనం ప్రార్థన చేయాలి.
అయ్యో దేవా, సంసోను వలె నా అంత ఉండకూడదు, నా చివరి దశ, నా ముగింపు చాలా మంచిగా ముగించబడాలని కోరుకోవాలి. ఇంకా చాలామంది ఉన్నారు. మరొక వ్యక్తిని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనకు ముందు బ్రతికిన మరొక వ్యక్తి ఎవరో తెలుసా? సౌలు రాజు అండి. చెప్పండి, ఎవరండి? సౌలు రాజు. ఈ సౌలు రాజు ఎవరు? సౌలు రాజు ఎవరంటే కీషు అనే భాగ్యవంతుని కుమారుడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. చాలా అందగాడు, చాలా ఎత్తు కలిగిన వాడు. అయితే ఒకానొక రోజున తన తండ్రి గాడిదలు పోని ఓ పనివాడిని తీసుకుని గాడిదలు ఎత్తుక్కోవటానికి వెళ్ళాడు. సమూయేలు అనే దైవజనుడు ఆ పట్టణంలో ఉన్నాడని తెలుసుకొని సమూయేలు దగ్గరికి వెళితే దేవుడు సమూయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా నేను ఒకరిని అభిషేకించబోతున్నాను, అతను నీ దగ్గరికి వస్తాడు, ఆయన రాజుగా చేయమని చెప్పాడంట. స్తోత్రం చేద్దాం. సౌలేమో గాడిదల కోసం వస్తే సమూయేలేమో దేవుడు నిన్ను రాజుగా అభిషేకించమన్నాడని చెప్పాడు. ఆ విధంగా సౌలును సమూయేలు రాజుగా అభిషేకించాడు. సౌలు ఎవరయ్యా? ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత గొప్ప కృప ఇచ్చాడు. రాజైన తరువాత అతని జీవితంలో దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని అభిషేకాన్ని పొందుకున్నాడు. ఒకానొక సమయంలో శత్రువులు వచ్చారు. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం జరుగుతూ ఉండగా దేవునికి దహన బలి అర్పించాలని ఇదిగో సమూయేలు వచ్చేదాకా ఆగకుండా, ఎదురు చూడకుండా ఈ సౌలు రాజే దేవుడికి బలర్పించాడంట. స్తోత్రం. సమూయేలు వచ్చాడు, చాలా కోపపడ్డాడు, దేవునికి కూడా చాలా బాధ కలిగింది. మరొక సమయంలో అమాలేకీయులను, శత్రువులను మొత్తాన్ని నాశనం చేయమంటే రాజును విడిచిపెట్టాడు. గొర్రెల్లో, ఎడ్లలో క్రొవిని వాటిని దాచిపెట్టుకున్నాడు. ఇదంతా చూసిన దేవునికి చాలా కోపం వచ్చింది. సౌలు చేస్తున్న పనులేమీ బాగోలేదు. దేవుని మాట వినట్లేదు, దేవుని ఆజ్ఞ పాటిస్తలేదు. రాజైన తరువాత తాను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. గొలియాతు వచ్చాడు. గొలియాతు సవాల్ చేస్తే సౌలు ఇంటి వారు యుద్ధం చేయలా, ఇశ్రాయేలు యుద్ధం చేయలా. కానీ దావీదు ప్రాణాన్ని త్యాగం చేసి గొలియాతును జయించాడండి. గట్టిగా చప్పట్లు కూడా స్తోత్రం చూద్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు గొలియాతును జయించాడో దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఈర్ష్య, అసూయ వచ్చింది, అసూయ ఇచ్చింది. ఎప్పుడైతే మేలు చేసిన వాడికి కీడు చేయాలని ఆలోచన చేశాడో సౌలు మీద ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఏమొచ్చి చెప్పండి? దురాత్మ. ఇప్పుడు సౌలు మీద దురాత్మ వచ్చింది. ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి ప్రియా దేవుని బిడ్డలారా చెప్పండి, దావీదు సితారా వాయిస్తూ పాటలు పాడుతున్నాడు. దావీదు ఎప్పుడైతే ఆ సితారా వాయిస్తూ పాటలు పాడుతున్నాడో అప్పుడు సౌలులోని దురాత్మ వెళ్ళిపోతుంది. అయ్యో, నాలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడే, నేను చేయవలసిన యుద్ధాన్ని దావీదు చేశాడే, ఇంతగా
మేలు చేసిన వాడికి సహాయం చేయాలని ఆలోచన లేకుండా దావీదును చంపాలని సుమారు 21 సార్లు ప్రయత్నం చేశాడంట. అందరు చెప్పండి ఈ మాట. ఎన్నిసార్లు? 21 సార్లు. 21 సార్లు ప్రయత్నం చేశాడు. అయినా దేవుడు దావీదును తప్పించాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, మేలు చేసిన వానికి మనం కీడు చేయకూడదు. సౌలు యొక్క ఆలోచన మంచిది కాదు, సౌలు హృదయం మంచిది కాదు, సౌలు పనులు మంచివి కాదు. ఇలా తన జీవితంలో క్రమక్రమంగా పతనాస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు సౌలు. దేవుణ్ణి ఆశ్రయించవలసిన వాడు శత్రువులు యుద్ధం చేస్తుంటే గెలుస్తామా ఓడిపోతామని ఎందోర్లో కర్ణపిశాచము గల స్త్రీ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడంట. ఏమో వెళ్ళాడా? సమూయేలును పిలిపిస్తే మంత్రశక్తుల చేత సమూయేలు వచ్చి అంటాడు, సౌలా, నీవు దేవుణ్ణి ఆశ్రయించకుండా మాంత్రికులను ఆశ్రయించావు గనక యుద్ధంలో ఓడిపోతారు. నీవు నీ కుమారులు యుద్ధంలో చనిపోబోతున్నారని సమూయేలు మాట్లాడాడు. స్తోత్రం చేద్దాం. అతి దారుణంగా ఆ యుద్ధంలో తరుముబడ్డారు. ఒకే రోజున సౌలు యొక్క 3 కుమారులు యుద్ధంలో చంపబడ్డారు. సౌలు అంటాడు, ఆయుధాలు మోసేవాడిని పిలిచి, అయ్యా, సున్నతి లేని వారి చేతిలో నేను చనిపోవటం మంచిది కాదు. నీ చేతిలో ఉన్న ఆయుధంతో ఆ ఈటుతో నన్ను పడు, నన్ను చంపు అంటే వాడు భయం వేసి అలా చేయడు. అప్పుడు సౌలు తన కత్తి మీదే తాను పడి చనిపోయాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు జీవితం ఎంత దారుణంగా ముగించబడిందో. ప్రారంభంలో బాగున్నాడు, చాలా అందం కలిగిన వాడు, చాలా ఎత్తు కలిగిన వాడు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. దేవుడు ఒక మంచి జీవితాన్ని ఇస్తే దేవుని మాట వినకుండా, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించకుండా సౌలు జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సౌలు జీవితం అంత దారుణంగా ముగించబడటానికి కారణం దేవుని మాట వినకపోవటం వల్ల. అందరూ చెప్పండి ఈ మాట. దేవుని మాట. సంసోను జీవితం చెప్పండి అమ్మా. సంసోను జీవితం పాపం వల్ల. ఒకడేమో పాపం వల్ల చచ్చాడు, ఇంకొకడేమో దేవుని మాట వినకపోవటం వల్ల చనిపోయాడు. ఇద్దరి జీవితాలను దావీదు తన ముందు పెట్టుకున్నాడు, పరిశీలన చేసుకుంటున్నాడు. అయ్యో, ఒకప్పుడు ఎంత గొప్పగా బ్రతికారే, ఎన్ని గొప్ప పనులు చేశారే, అయ్యో వాళ్ళు ఎందుకు ఇలా చనిపోయారని వాళ్ళని తలుచుకొని, వాళ్ళని జ్ఞాపకం చేసుకొని గుండెలు బాదుకుంటూ దావీదు ఏడుస్తున్నాడండి. దావీదు ఏడుస్తున్నాడు. సంసోను అలా అయిపోయాడు, సౌలు ఇలా అయిపోయాడు. దేవా, నా జీవితము, నా ముగింపు ఎలా ఉండబోతుందని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితం, మన ముగింపు, మన అంతము ఎలా ఉండబోతుందో తెలుసా? ఈనాడైనా ఆలోచన వచ్చిందా? ఈనాడైనా గ్రహించావా? దేవుని అడుగుతున్నావా? జాగ్రత్త పడుతున్నావా? భయపడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? ఈ లోక వ్యసనాలు విడిచిపెడుతున్నావా? దావీదుకు భయము కలిగినట్లు ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనకు కూడా భయము రావాలి. స్తోత్రం చేద్దాం.
గట్టిగా చూదా హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం బాగా డబ్బున్నోళ్ళు, అందం గలవాళ్ళు, యాక్టర్లు, డాక్టర్లు, అధికారులు, ఉద్యోగస్తులు, గొప్ప గొప్పోళ్ళు, వాళ్ళ డెడ్ బాడీ, వాళ్ళ శరీరాలు, శవాలు కూడా తన వాళ్ళు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా దిక్కులేని చావు చచ్చిపోయారు. కరోనాతో, డెంగ్యూతో, క్యాన్సర్తో, ఎయిడ్స్తో, గుండె జబ్బులతో, హార్ట్ అటాకులతో, యాక్సిడెంట్లలో రకరకాలుగా ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తులు చాలా దారుణంగా చనిపోయారు, చనిపోతున్నారు. ఇవన్నీ లోకంలో జరుగుతూనే ఉన్నాయి, ఈరోజు కూడా జరుగుతూనే ఉన్నాయి. స్తోత్రం చూద్దాం. చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎందుకు ఇంత వేదన, దావీదు జీవితంలో ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, దావీదు అంటాడు దేవునితో, అయ్యా ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళయ్యా, ఆస్తులు గలవాళ్ళు, మేడమిద్దులు గలవారు, పదవులు గలవారు, అధికారాలు గలవారు, అన్ని కలిగిన వారే దిక్కులేని చావు తెచ్చారు. ఈరోజు నాకు ఆరోగ్యం బాగుంది, మంచిదే. ఈరోజు నాకు డబ్బు ఉంది, మంచిదే. ఈరోజు నాకు బలం ఉంది, మంచిదే, బాగానే ఉంది. ఈరోజు మంది మార్పులో ఉన్నారు, బలగా ఉన్నారు, మంచిదే. ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రేపేం జరుగుతుందో. స్తోత్రం. ఈరోజు రాజైనోడు రేపు రైతు అవుతాడు. ఈరోజు రైతుగా ఉన్నాడు, రేపు రాజు అవుతాడు. ఎవరి సమయం, ఎవరి పరిస్థితి ఎలా వెళ్ళిద్దో ఎవరికి తెలియదు. మనం ఆయన చేతిలో ఉన్నాం, మనం అంతా దేవుని చేతిలో ఉన్నాం. దేవునికి భయపడాలి, మనం దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. దావీదు జీవితంలో చాలా భయం, చాలా కలవరం, చాలా ఆందోళన. అయ్యో నా జీవితం ఎలా ఉండబోతుందో, నా అంతం ఎలా ఉండబోతుందని ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. దావీదు ఎవరు? దావీదు జీవితం ఏంటి? యెష్షయి నుజావేతులకు పుట్టాడు, చిన్నప్పుడే వెలివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు ఇంట్లో నుంచి. 30 సంవత్సరాల అరణ్యంలో గొర్రెలు కాచాడు. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు దావీదు జీవితంలో. సింహం వస్తే సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చీల్చాడు, గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతును జయించాడు. ఇశ్రాయేలుకు రాజయ్యాడు. రాజైన తరువాత దావీదు కూడా చేయరాని తప్పు చేశాడు. ఊరియా భార్య అయిన బెషెబాతో పాపం చేశాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్తనే చంపించాడు, నరహత్య చేశాడు. దైవజనుడు వచ్చాడు, నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదా నువ్వు చేసిన పనేంటి? ఎక్కడో గొర్రెలుగా చేవాడిని రాజుగా చేస్తే చేయరాని తప్పు చేసావు, పాపం చేసావు, నరహత్య చేసావు. ఈ రోజు నుంచి నీ ఇంట్లో యుద్ధాలే, గొడవలే, సమస్యలు అని చెప్పాడు. వెంటనే తన తప్పు తాను ఒప్పుకున్నాడు. ఉపవాసాలు ఉన్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. హిస్సోపుతో కడిగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా.
నేను పాపినయ్యా అని ఏడ్చాడంట. ఆయన కన్నీరు కారిస్తే ఆయన పడపే కొట్టుకెళ్ళిపోయిందంట. స్తోత్రం చేద్దాం. దేవుడు క్షమించాడు, దావీదును కనికరించాడు. తన జీవితంలోకి ఎన్నడూ తప్పు చేయకుండా దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికాడు, దేవుని మందిరం కట్టాలనే ఆలోచన చేశాడు దావీదు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. స్తోత్రం. ఏమన్నాడు? దావీదు. ఎందుకు? దేవునిలో ఉన్న ఆలోచన దావీదులో వచ్చింది. అయితే దేవుడు అంటాడు, నీ చేతులు పాపంతో ఉన్నాయి, రక్తంతో ఉన్నాయి, నువ్వు కాదు, నీ కుమారుని ద్వారా నా మందిరం కట్టించుకుంటా అన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా దావీదు జీవితంలో తన జీవిత కాలంలో ముందుకు కొనసాగించబడుతూ చదువుతారా ఈ మాట? చివరిగా ఆ మాట చదువుకుని త్వరగా మనం ముగించేద్దాం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 26వ వచనం. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 26వ వచనం. హెబ్రోన్లో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమాయెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను రాజాయేను. స్తోత్రం. దావీదు జీవితంలో దావీదు కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు, నరహత్య చేశాడు. అయితే దావీదు తన తప్పు ఒప్పుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు, దేవుని కనికరం పొందుకున్నాడు దావీదు. స్తోత్రం చేద్దాం. మనం ఎవరు నీతిమంతులమేం కాదు, మనం ఎవరు గొప్ప భక్తిపరులమేం కాదు. మనలో కూడా అనేక దోషాలు, పాపాలు, అవిధేయతలు ఉన్నాయి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలి, మన హృదయాన్ని సరిచేసుకోవాలి. దావీదు జీవితంలో నిండు వృద్ధాప్యంలో అన్నీ కలిగిన వాడై మంచి మరణాన్ని పొందుకున్నాడు. సంసోను అతి దారుణంగా చనిపోయాడు, సౌలు అతి దారుణంగా చనిపోయాడు. కానీ దావీదు అలా కాదు, ముసలోడైపోయి శ్రేష్టమైన మంచి మరణాన్ని పొందుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు కదా, దేవుడు మంచి మరణం ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ మరణము నా మరణం, మన ముగింపు దావీదు వలె శ్రేష్టమైన మంచి మరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దావీదు తర్వాత దావీదు కుమారుడు రాజు అయ్యాడు. అతని కుమారులు సింహాసనం రాజులుగా పరిపాలన చేశారు. ఆ వంశములో, ఆ కుటుంబంలో నుంచి మన యేసయ్య పుట్టాడండి. చప్పట్లు కొడదాం. ఆయన రారాజుగా, మహారాజుగా ప్రపంచాన్ని ఏలుతున్న గొప్ప దేవుడు. దేవుణ్ణి అడిగిన దావీదు చేసిన ప్రార్థన ఎంత ఆశీర్వాదకరంగా మారింది. పిల్లలకు కూడా ఆ మంచి జీవితం దొరికింది. దీని అర్థం ఏంటో తెలుసా? మన జీవితం, మన క్రియలు బాగుంటే మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చేద్దాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవితం, ఈ బ్రతుకు, ఈ సేవ, ఈ విశ్వాసం మనతోనే ముగించకూడదు. మన పిల్లలు దేవునిలో ఉండాలి.
దేవుని భక్తిలో ఉండాలి, మంచిగా జీవించాలి, వారు ఫలించాలి, అనేక ఆశీర్వాదాలు పొందుకోవాలి, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి. సంసోను తర్వాత సంసోను కొడుకులు న్యాయాధిపతులైనట్లు లేదు, సౌలు తర్వాత సౌలు కొడుకులు రాజులైనట్లు లేదు. కానీ దావీదు తర్వాత దావీదు పిల్లలు రాజులైపోయారు. స్తోత్రం జీవితం. దేవుడు మన పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనంతము మహిమకరంగా ముగించబడాలని దైవజనుగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా దావీదు లాంటి భయం, దావీదు లాంటి పశ్చాత్తాపం, దావీదు లాంటి ప్రార్థన కలిగి ఉండి ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది అంటారు, ఇగో పలానా ఆయన ఎంత మంచి చావు వచ్చిందో, పలానామి ఎంత మంచి చావు వచ్చిందో అని చెప్పుకుంటున్నారే, నీ గురించి కూడా అనేకులకు మేలుకరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.